ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. గత కొన్ని రోజులుగా మహిళల బట్టల చుట్టూ ఒక వివాదం నడుస్తూ ఉంది. ఈ వివాదం అసలు ఉద్దేశాలు వేరు, పక్కదారి పట్టింది అనేటువంటి విషయంలో ఏమాత్రం భిన్నాభిప్రాయం లేదు. ప్రస్తుతం జర్నలిస్టుల మీద కొంతమంది మహిళా సంఘాలు కావచ్చు, అనసూయ కావచ్చు, పెట్టిన కేసుల మీద కొత్తగా చర్చ స్టార్ట్ అయింది. సో దాని గురించి రాబోయే కాలంలో భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది, అసలు జర్నలిస్టుల మీద కేసులు పెట్టాలనుకున్నటువంటి ఉద్దేశాలు ఏంటి అనేది క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సోషల్ యాక్టివిస్టు, మొన్న కేసులు పెట్టిన దాని మీద ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళలో కీలకమైనటువంటి మహిళా నేతగా ఉన్నటువంటి కృష్ణకుమారి గారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, నాతో సహా చాలామంది జర్నలిస్టుల మీద కేసులు నమోదు చేశారు. మేము అనసూయ గురించి మాట్లాడామనేటువంటిది మీరు ప్రధానంగా లేవనెత్తినటువంటి పాయింట్. ఇంతకీ అసలు మీరు లేవనెత్తినటువంటి కేసు యొక్క ఉద్దేశం ఏంటి, మీరు ఫర్దర్ కార్యాచరణ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఒకటే అండి, ఇందులో ఎవరికి తెలియని బ్రహ్మ పదార్థం ఏమీ లేదు. అసలు మహిళల వస్త్రధారణ గురించి శివాజీ మాట్లాడింది ఒక తప్పు అయితే దానిని చిలువలు పలవలు చేసి ఎవరెవరితోనో ఇంటర్వ్యూలు చేపించి అసలు ఈ విషయంలో అనసూయని లాక్కుని వచ్చి అనసూయ ప్రమేయం లేకోకుండా అనసూయని టార్గెటెడ్గా వీడియోలు చేశారు అనేది ఇక్కడ ఒక విషయం. అసలు ఇందులో జరిగింది అయితే ఇక్కడ అనసూయ ఒక్కటే కాదు, ఏ మహిళకు జరిగినా అది తప్పే. ఏ మహిళ విషయంలో ఇలాంటి ఒక చర్చా కార్యక్రమాలు జరగటము అనేది చాలా దురదృష్టకరం. మహిళకే కాదు ఆత్మగౌరవం ఉండేది, పురుషులకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మేము మాట్లాడుతూ వస్తున్నాం డే వన్ నుంచి కూడా. ఎవరికైనా ఆత్మాభిమానము ఆత్మగౌరవం ఉంటాయి, కానీ ఆత్మాభిమానము ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మాకొక రూలు రెండో వాళ్ళకు ఒక రూలు అనరు. వాళ్ళని వాళ్ళు గౌరవించుకునే వాళ్ళు పక్క వాళ్ళని కూడా గౌరవిస్తారు. ఇక్కడ జరిగిన ఈ చర్చల్లో చాలా మంది వాళ్ళంటే వాళ్ళకి గౌరవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ పక్క వాళ్ళ మీద మటుకు గౌరవం లేదని ప్రస్ఫుటంగా అర్థమైపోయింది. ఇక్కడికి అసలు ఈ ఇష్యూలోకి వస్త్రధారణ అనేది మహిళల స్వేచ్ఛ అనే ఒక విషయం ఏదైతే ఉందో, తినే తిండి కట్టుకునే బట్ట దానికి సంబంధించింది, ఇది వ్యక్తిగత స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ విషయంలోకి వీళ్ళు దానికి శివాజీ కరెక్ట్గా సమాధానం చెప్పుకోలేక తను చేసిన దానికి సారీ అయితే చెప్పాడు, తెల్లారి చెప్పాడు. మహిళా కమిషన్ ముందు విచారణకు లేదేది ఈ మధ్యలో ఇంకొక ఘనకార్యం చేశాడు. మధ్యలో ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి అనసూయ బట్టల గురించి వచ్చేసరికి ఆమెకు స్టేట్మెంట్ ఇచ్చింది. మీరెవరండి అంట చెప్తారు మమ్మల్ని చీరలు కట్టుకోవాలని, మాకు నచ్చిన బట్టలు కట్టుకునే హక్కు మాకుంది అని అనసూయ అన్నది. ఆ మాటలో తప్పేంటో నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. అంటే తను ఇంకో మాట కూడా అన్నది, శివాజీని చూస్తే జాలేస్తుంది ఏదో మాట. అంటే ఇంకా నెక్స్ట్ వచ్చినాయి. ఇప్పుడు నేను క్రోనలాజికల్ ఆర్డర్లో ఈ మాట అన్న తర్వాత ఈ మాట వచ్చింది, ఈ మాట అన్న తర్వాత ఈ మాట వచ్చిందని నేను చెప్పలేను, కానీ ఏది ఏమైనా సరే ఇది సజావుగా వెళ్ళాల. ఈ చర్చ ఖచ్చితంగా సజావుగా వెళ్ళాల. ఎవరెవరో సూత్రధారులు ఎవరెవరో పాత్రధారులు వచ్చేసేసి దీన్ని ఎంత ఇండీసెంట్గా చెయ్యొచ్చో అంత ఇండీసెంట్గా చేసేశారు. అంటే ఒక విషయం మేడం, అంటే మీకు తెలియంది కాదు, ఇప్పుడు ఒకప్పుడు ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండేవి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైనా ఏ విషయం ఏదైనా మాట్లాడచ్చు. ఒక్కసారి సోషల్ మీడియాలోకి ఒక చర్చ స్టార్ట్ అయిన తర్వాత ఆ విషయంలోకి మనం దూరిన తర్వాత చాలామంది చాలా అభిప్రాయాలు చెప్తారు. ఆ అభిప్రాయాలు చెప్పే వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, మీడియంగా ఉన్న వాళ్ళు ఉంటారు. సమాజం కరెక్టే, మెచ్యూరిటీ లెవెల్స్ లేని వాళ్ళు ఉంటారు. మెచ్యూరిటీ లెవెల్స్ లేని వాళ్ళని ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం సోషల్ మీడియాకు ఉందా లేదా, యూట్యూబ్ ఛానల్స్కి కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కానీ ఉందా లేదా? అంటే ఇప్పుడు ఇదేమన్నా రాజుగారింట్లో పెళ్ళా, నీళ్ళు వచ్చినా పాలు వచ్చినా పోసుకోవటానికి కాదు కదా. ఇది ఏంటి, ఇప్పుడు మనం ఒక చర్చా కార్యక్రమం పెట్టాము అంటే ఆ చర్చా కార్యక్రమంలోకి వచ్చేవాళ్ళు చర్చ సజావుగా జరగట్లేదు, ఆపొచ్చు. అది ఛానల్ ఇష్టం. నన్ను పిలిచారు, నన్నతో మాట్లాడిచ్చారు, అది మధ్యలో ఆపేశారేంటని ఏ పార్టిసిపేట్ అయినా అనగలుగుతారా? ఇప్పుడు ఒక మర్యాద ఉంటుంది, ఒక మన్నన ఉంటుంది, ఒక నిబంధనలు ఉంటాయి.
మనిషికి మాట్లాడుకునేటప్పుడు అవన్నీ ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్ళిపోయే మాటలు, గాలి మాటలు, బూతు మాటలు వచ్చినప్పుడు ఆపాల్సిన అవసరం మీడియాకు ఉందా లేదా? అంటే ఇక్కడ ఒక మాట మేడం, మీడియా బాధ్యత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పాలించే పాలకుల మాటలే సరిగా లేని సమయంలో ఇక మీడియా బాధ్యతల గురించి ఎంత మాట్లాడుకోవాలి? ఇప్పుడు వేరే వాళ్ళు చేశారు కాబట్టి అది అలుసుగా తీసుకుని నేను చేస్తాను అంటాం తప్పండి. ఏ సంస్థ అయినా, ఏ మీడియా సంస్థ అయినా సరే, పేపర్ అయినా, శాటిలైట్ ఛానల్స్ అయినా, యూట్యూబ్ ఛానల్స్ అయినా, ఈ 3 సరిగా ఉంటే మిగతా అన్నీ కూడా సరిగా ఉంటాయి. చిన్న బుడ్డ ఛానల్స్, ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ అని చెప్పి పెట్టుకుంటున్నారు. సరే, జీవనోపాధికి ఇదొక అవకాశం. కానీ ఇది ఏమైపోయింది? ఎంత వెర్రితలలేసింది అసలు! పబ్లిక్ బయటలు తీసుకునేటప్పుడు కూడా మనం అడిగే ప్రశ్న ఏంటి? మనం అడగాలనుకున్న ప్రశ్న ఏంటి? మనకి రావాలనుకున్న సమాధానాన్ని బట్టి మనం ప్రశ్న అడగడం అవసరమా? సమాజానికి అవసరమైన ప్రశ్న అడగటం అవసరమా అంటే ఏం చెప్తారు? మీరు ఒక జర్నలిస్ట్గా, మీరు ఒక మంచి జర్నలిస్టు, మీరు ఎన్నో సంవత్సరాలు, మీకు మంచి అనుభవం ఉంది. చాలామంది యాంకర్స్ కానీ వాళ్ళు నాతో అన్న మాట ఏంటి మీ గురించి, ఒక రియల్ జర్నలిస్ట్ని చూశాను నేను అనే మాట అన్నారు. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు మనకి రావాల్సిన సమాధానం ఇంపార్టెంటా, సమాజానికి అవసరమైన సమాధానం ఇంపార్టెంటా? సమాజమే ప్రయారిటీ కదా, సమస్య ప్రయారిటీ కదా. కానీ ఇక్కడ ఏమైపోయింది? మన సొంత ప్రయోజనాలు వచ్చి చేరినాయి. ఇక్కడ ఇది మీ ఛానలే మొదలెట్టింది అని నేను అనను. ఇప్పుడు ఒకరు మొదలెట్టారు, ఇంకొకరు దాన్ని ముందుకు తీసుకెళ్లారు, ఇంకొకరు కొనసాగించారు. దీనికి ఇప్పుడు ఇది ముగింపు ఎక్కడ పలకాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అందుకే జేఏసీ ఇన్వాల్వ్ అయింది. లేకపోతే అసలు జేఏసీ చూస్తూ ఉంది, సరే మాట్లాడుతున్నారు, ఎన్నో విషయాల గురించి మాట్లాడుతున్నారు, ఈ విషయం గురించి కూడా మాట్లాడుతున్నారు. సరే, ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడుతుంది కదా అనుకుంటాం. ఫుల్ స్టాప్ పడలేదు, పడకుండా సాగుతూ ఉంది జీడిపాకంలాగా. అసలు విషయం ఏంటంటే, బట్టల వల్ల అత్యాచారాలు జరగవు అని బోలెడు థీరీస్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఒక ప్రిన్సిపల్ అంటే తెలియని వాళ్ళు, ఒక థియరీ అంటే తెలియని వాళ్ళు, ఒక సబ్జెక్ట్ గురించి అవగాహన లేని వాళ్ళు బట్టలు సరిగా వేసుకోకపోవటం వల్ల అత్యాచారాలు జరుగుతాయి అని మొదలెట్టిందే వీళ్ళు. అంటే అలా మొదలెడితేనే అలా జరగవు అని చెప్పాల్సి వచ్చింది. లేకపోతే మేమే ఎందుకు ముందు చెప్తాం ఆ మాట? నాకు ఒక విషయం మేడం చెప్పండి. మీలాంటి ప్రజా సంఘాల నాయకులతోటి, మహిళా సంఘాల వాళ్ళతోటి నాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. ఈ విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినప్పటి నుంచి అనుభవం ఉంది. నాకు మహిళా సభలు కానీ ఇవన్నీ ఎలా జరుగుతాయో కొంత ఐడియా ఉంది. ఎప్పుడూ కూడా ఏ మహిళా నాయకురాలు కూడా అన్డీసెన్సీగా ప్రవర్తించింది లేదు, ఏమైనా దుస్తుల విషయంలో కానీ, మాట విషయంలో కానీ. మీరు మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళతో పనిచేస్తున్నటువంటి మహిళా నాయకురాలు. సో ఇప్పుడు మీరున్నారు, ఎలా ఉన్నారు? మన దేశ సాంప్రదాయాలకి, కట్టుబాటుకి తగ్గట్టు ఉన్నారు. మీ దాంట్లో ఒకప్పుడు స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు, విదేశీ సంస్కృతి మన దేశం మీదకి వస్తుంది, దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని. ఇప్పుడు ఆ సంస్కృతిని మేము తీసుకొస్తామంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం, ఆ గొంతుక అవసరం ఉందా లేదా? అసలు ఆ సంస్కృతిని తీసుకొస్తాము అని చెప్పి మేము కానీ, అనసూయ కానీ అనుకుంటే అవుతుందా చెప్పండి? ప్రభుత్వాలు అనుకుంటున్నాయి కాబట్టి అవుతుంది. ప్రభుత్వాలు ఎందుకు ఎంఎన్సీస్ని ఎందుకు యాక్సెప్ట్ చేసినాయి? అసలు ఇప్పుడు ఇక్కడ తయారవుతున్న బట్టలు, ఇప్పుడు మీరు చెప్పే సోకాల్డ్ బట్టలు ఎవరు వాడుతున్నారు ఎక్కువ? సమాజంలో ఎంతమంది వాడగలరు అసలు ఆ బట్టల్ని? ఎంత పర్సంటేజ్ వాడతారు మీరు అది చెప్పండి. ఇప్పుడు మాట్లాడితే బికినీ అని మాట్లాడుతున్నారు. బికినీల దగ్గర మీ బుర్రలు ఆగిపోయినాయి అసలు, చాలా మంది బుర్రలు. అసలు రోజువారీ దుస్తుల బికినీలు అనేవి అసలు ఇప్పుడు చర్చ ఎట్లా తయారైపోయిందంటే, ఎలా క్రియేట్ చేసేసారంటే, అసలు అనసూయ పొద్దున్న ఒక రకం బికినీ వేసుకుంటుంది, మధ్యాహ్నం ఒక రకం బికినీ వేసుకుంటుంది, సాయంత్రం ఇంకో రకం బికినీ వేసుకుంటుంది అన్నట్లు క్రియేట్ చేశారు. అసలు ఆ బికినీ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఆమెకు పోస్ట్ పెట్టుకుంది, ఓకే, ఆమె పోస్ట్ పెట్టుకున్నంత మాత్రాన ఆమె ఏమన్నా నేను ఇవే వేసుకుంటాను, అందరూ ఇవే వేసుకోండి అని చెప్పిందా? మై బాడీ మై విష్. ఎస్ అండి, నేను చెప్తున్నాను, నాకు ఇలా ఉండటం ఇష్టం కాబట్టి ఉంటున్నాను. ఇక్కడ ఉంటుంది మేడం, స్వేచ్ఛ ఉంటుంది కానీ దానికి ఒక పరిధి ఉండదా అని. అరే ఇది ఎవరు నిర్ణయించలేరు అని చెప్తున్నా. ఎవరి వాళ్ళు వాళ్ళ మనోభావాలకు తగ్గట్లు, వాళ్ళ వృత్తులకి తగ్గట్టు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టు వాళ్ళు బట్టలు వేసుకుంటారు. ఇప్పుడు అవి అశ్లీలము అనిపించినాయి అనుకోండి, దాని గురించి మనకి వ్యక్తులుగా కామెంట్ చేసే హక్కు లేదు అంటాను నేను. అలాంటి కామెంట్ ఎక్కడ చేయగలుగుతాం మనము?
ఓటీటీల గురించి, సినిమాల గురించి అసలు ఈ సినిమా రేపిన పెంటేలేండి, ఇదంతా సినిమా రేపిన అదే 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 ఈ అన్రియాలిటీ షోస్, రియాలిటీ షోస్ పేరుతోటి అన్రియాలిటీ షోస్ ఇన్ని ఉండగా వీటన్నిటిలో చూపించేదేమో దాని మీద ప్రశ్నించడానికి మనకు నోరులు లేవో, దాని గురించి మనం మాట్లాడం. అనసూయ బట్టల గురించి ఎందుకు మాట్లాడతామండి? అనసూయ బట్టల్ని నేను ఏ రోజు సపోర్ట్ చేసిన దాన్ని కాదు. అవును, నాకు క్లారిటీ ఉంది. పైగా ఈ షోస్ లో ఈ జబర్దస్త్ కావచ్చు, ఇట్లాంటి షోలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నడిపిన వాళ్ళం మేము. అవును, ఈ రోజు ఇప్పుడు వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ, అనసూయని టార్గెట్ చేసుకోవడం కోసం జబర్దస్త్ గురించి మాట్లాడుతున్నారు కానీ, జబర్దస్త్ గురించి మేము ఎప్పుడో మాట్లాడాం. ఇవాళ మమ్మల్ని వీళ్ళు ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే సొసైటీలో అనసూయని ఏదో మేము ఎంకరేజ్ చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు జబర్దస్త్కి వ్యతిరేకంగా మాట్లాడింది మేము. జబర్దస్త్కి ఒక్కదానికి ఏంటి, ఆఖరికి ఆహా ఉందండి. ఆహా ప్లాట్ఫామ్ మీద ఓటీటీలు దరిద్రమైన వెబ్ సిరీస్ ఒక సిరీస్ వచ్చినప్పుడు మీరు ఫైట్ చేసినట్టు నాకు గుర్తుంది. దాని పేరు గుర్తులేదు కానీ నాకు కూడా గుర్తులేవు. ఆ దరిద్రాలను ఎవరు గుర్తు పెట్టుకుంటారు? ఇవి మంచిది కాదు, ఇవి కరెక్ట్ కాదు అని చెప్పాం. అసలు మొదటి నుంచి మాట్లాడుతున్నా నన్ను పక్కన పెట్టేసేసి, అంటే నన్ను ఏదో పెద్దగా చెప్పమని కాదు, అలాంటి జేఏసీ మొదటి నుంచి ఇట్లాంటి విష సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతుంది. కాకపోతే ప్రతి వాళ్ళు వాళ్ళ ఉద్దేశాలు మహిళల మీద వేసి రుద్దటాన్ని మట్టుకు మేము ఒప్పుకోం. అసలు కాదు మేడం, చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే, ఎగ్జాంపుల్ మీరు కానీ, టీవీడబ్ల్యూ సంజక్క కానీ, తర్వాత సజ్జా గారు కానీ ఖచ్చితంగా సామాజికవేత్తలు, సామాజిక ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి సోషల్ యాక్టివిస్టులు. ఈ రోజు కాదు ఏ రోజు నుంచి అనేక విషయాల మీద ఫైట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు జబర్దస్త్ షో స్టార్ట్ అయిన క్రమంలో అనేక విమర్శలు పాలైనా సరే మీ ఫైట్ ఆపలేదు. కానీ మీరు ఇప్పుడు అనసూయ గారి ట్రాప్లో పడ్డారా? లేదు, అనసూయ గారి ట్రాప్లో పడటానికి మేమైనా చిన్నపిల్లలమా, లేకపోతే మేము ఎందుకు పడతాము? ఇక్కడ అనసూయని ఈ విధంగా చెయ్యాల్సిన అవసరం లేదు. మనము ఫైట్ చెయ్యాలి అనుకుంటే ఈ సంస్కృతికి వ్యతిరేకంగా, మీరు చెప్పే సోకాళ్ళు చిన్న బట్టల సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి అనుకుంటే మనకి ఒక పెద్ద క్షేత్రం ఉంది, అది సినిమా. అవును, ఖచ్చితంగా. దాంట్లో అసలు సినిమా రేపిన పెంటేనే మళ్ళీ చెప్తున్నాను. అది ఆ సినిమా మీద ఫైట్ చేద్దాం కావాలంటే. మేము కలిసి వస్తాము, మీరు కలిసి రండి. ఇప్పుడు పెద్ద మహానుభావుడిని అనుకుని ట్యాగ్ వేయించుకుని ఊరందరి చేత, అంటే సమాజం మొత్తం 95% చేత పొగడబడుతున్న శివాజీ కూడా రావాలని నేను కోరుకుంటున్నా. అసలు శివాజీ అది ఉంది కదా, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ బిల్డింగ్, ఆయన అక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే మేము సపోర్ట్ చేస్తాం. మా అసోసియేషన్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయమనండి, ఆయనకి దమ్ముంటే ధైర్యం ఉంటే. ఎందుకు చేయడు? ఇప్పుడు హీరోయిన్లు ఏం బట్టలు కట్టుకోవాలో, సామాన్లు కనపడకుండా కట్టుకోవాలని చెప్పి శివాజీకో అనసూయకో పరిమితం చేయటం అవసరమా? లేదా ఒక బ్రాడ్ థింకింగ్ తోటి? నేను కాదు, మొదలెట్టింది ఆయన కాబట్టి, ఆయన ప్రశ్నించాడు కాబట్టి చెప్తున్నా. ఆ ప్రశ్న నువ్వు ఇటు కాదు అటు తిప్పు, నీకేమన్నా ఫలితం ఉంటుంది. ఒక అనసూయని పోని అనసూయ వేసుకునే బట్టలే కరెక్ట్గా లేవండి, అనసూయని సంస్కరిస్తే అయిపోతుందా? ఖచ్చితంగా అనసూయ ఒకటి ప్రాబ్లమేటిక్ కాదు కదా. మరి ఎందుకు సమాజం మొత్తం అనసూయని టార్గెట్ చేసింది? సమర్థించుకునే ప్రయత్నం చేసింది కాబట్టి. కాదండి, ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కోతికి కొబ్బరికాయ దొరికినట్లు మీడియాకి అనసూయ దొరికింది. అనసూయని ఇష్టారీతిని మాట్లాడారు. ఇది కరెక్ట్. మీడియా లాగిందా అనసూయ ఈ టాపిక్ లోకి వచ్చిందా? మీడియానే లాగింది. అసలు పైగా అనసూయ పిల్లలు, అనసూయ భర్త, అసలు కుటుంబాల్లో లాగాల్సిన అవసరం ఏంటండి? ఎందుకు లాగారు? కుటుంబాలు లాగడం ఖచ్చితంగా తప్పే. ఒకటి కాదు, శిశుపాలుడు తప్పుల్లాగా 100 తప్పులు చేసింది వాళ్ళ. ఈ 15-20 రోజులు, దాదాపు ఇంకొక 4 రోజులు అయితే నెల అవుతుంది అనుకుంటా. ఈ నెల నుంచి ఈ కాష్టము అక్కడ కాశీలో కాలే కాష్టాల్లాగా ఉంది ఇది. మేడం, మీరు మహిళా నాయకురాలు కాబట్టి, కొంచెం బ్రాడ్ థింకింగ్ ఉన్న వ్యక్తి కాబట్టి, ఈ శివాజీ అనసూయ ఈ గోల వదిలేయండి. అసలు దీని నుంచి బయటకు వచ్చేద్దాం. మనం రియాలిటీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సమాజంలో ఒక విశ్వ సంస్కృతి వస్తుంది, ఒక వెస్ట్రన్ కల్చర్ మన దేశం మీదకు రుద్దబడతా ఉంది. దాన్ని సినిమా కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, షోలు కావచ్చు, క్యారియన్ చేసుకుంటూ వస్తున్నాయి. చివరికి ఈ స్వేచ్ఛ అనే పేరుతో పరిధి లేని స్వేచ్ఛని, మరీ రోడ్డు మీదకి బెడ్రూమ్ తీసుకొచ్చేటువంటి స్వేచ్ఛని తీసుకొస్తున్నారు. ఏమంటారు దీని మీద? దీనిలో ఎవరి పాత్ర ఉందనుకుంటున్నారు మీరు? దీనిలో ఎవరి పాత్ర ఉందనుకుంటున్నారు? ఈ సంస్కృతి ఇలా అవటం వెనకబాల పోని మీరు అన్నట్లే
భారతదేశ గొప్ప సంస్కృతిలోకి ఒక విదేశాల విష సంస్కృతి వచ్చింది అనుకుందాం. దీనికి కారణం ఏంటి అనుకుంటున్నారు? ఈ కల్చర్ ఎక్స్చేంజ్ ఎట్లా జరిగింది చెప్పండి. మీరు ఎలా జరిగింది మీరు చెప్పండి. నేనైతే ఎక్కువగా బై మూవీస్, బై వెబ్ సిరీస్లు, బై షోస్, బై సోకాల్ సెలబ్రిటీ తనంతో పెరుగుతుంది అనుకుంటున్నాను. వాటి వల్లే వస్తుంది. అంటే ఒకప్పుడు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే సామాజిక నేపథ్యంతో ఉండేది, కానీ అది సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ఇండస్ట్రీగా మారిపోయింది. గ్లామర్ చూపిస్తేనే ఆ ఇండస్ట్రీలో మనుగడ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి పెట్టారు. క్రియేటివ్ ఇండస్ట్రీ ఈక్వల్ టు గ్లామర్ ఇండస్ట్రీగా మార్చేశారు అనేది నా భావన. కరెక్ట్, 100% కరెక్ట్. మరి దీనిలో తప్పెవరిది? ఇప్పుడు వీళ్ళు సూత్రధారులు కాదు, వీళ్ళు కేవలం పాత్రధారులే. అసలు సూత్రధారుల దగ్గర ఉంది మాస్టర్కి. మరి ఆ సూత్రధారుల గురించి మాట్లాడుకోకుండా తెలివిగా పాత్రధారుల గురించి మాట్లాడి వాళ్ళ తోకకి నిప్పెట్టేస్తే మొత్తం అంతా అయిపోతుంది అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? మనం అసలు సమస్యని మనం సమస్యలాగా చూస్తున్నాం, సమస్య మూలాల్లోకి వెళ్ళి చూస్తున్నామా? దీనికి నేనైతే ఒకటే అనుకుంటున్నా, ఎలాగూ ఆయన సినిమాల్లో ఉండి ఒక సినిమా ఫంక్షన్లో సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఈ మొత్తాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆయనే మొదలెట్టాలి. దీనికి ఏంటి, ఈ సినిమాల్లో ఆయనకి చాలా కన్సర్న్ ఉంది కదా సమాజం అంటే. నేనేం చెప్పానమ్మా, నేనేం తప్పు మాట్లాడాను? ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక ఇలా సన్నాయి నొక్కులు నొక్కాడు కదా. ఈ సన్నాయి నొక్కుల్నే చాలా మంది నొక్కుతున్నారు కదా. మరి ఇంతమంది బలగాన్ని నువ్వు తయారు చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఎప్పటి నుంచో పోరాడిన వాళ్ళు కూడా పక్కన పెట్టేసేసి ఇప్పుడు కొత్త ప్లేయర్స్ వచ్చారు. ఎందుకంటే పరిస్థితులు మారినప్పుడల్లా కొత్త కొత్త సూత్రధారులు, పాత్రధారులు వస్తారు కాబట్టి ఓకే మీ నేతృత్వంలోనే నడుద్దాం ముందుకి. అసలు మీరు మొదలెట్టండి ఈ ప్రక్షాళన చేయటానికి. సినిమా ఇండస్ట్రీ నుంచే మొదలెట్టండి ఈ ప్రక్షాళన. మొదలెట్టి పైగా దీంట్లో చాలా మంది చాలా కన్సర్న్ ఉన్నట్లు సాంప్రదాయవాదులు కావచ్చు, సనాతనవాదులు కూడా కావచ్చు, కొంతమంది వాళ్ళు కూడా మాట్లాడారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీయే ఇవాళ ఈ దేశంలో ఉంది. వాళ్ళతోటి మాట్లాడి మీరు పోర్ను ఆపండి. పోర్న్ ఎఫెక్ట్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఈ బట్టల కంటే కూడా పోర్న్ ఎఫెక్ట్ చాలా ఉంది. ఉంది కాదనేది లేదు. అవి బ్యాన్ యాప్లు కానీ సోషల్ మీడియాలో వేరువేరుగా వస్తున్నాయి. అదే నేను అంటున్నా, వేరే దేశాల్లో లేని మన దేశంలోనే ఎందుకు వస్తుంది? మీకు ఇంత కన్సర్న్ ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫోన్ బాగానే ఉంది మేడం. లేదండి, కొన్ని దేశాల్లో యూట్యూబే లేదు. అదేలేండి, ఆ దేశాలకు ఉన్నటువంటి వాళ్ళకు ప్రత్యేకమైన యాప్లు ఉంటాయి విడిగా. అందుకని నేనేమంటున్నానంటే ఆ ప్రత్యేకమైన యాప్ల్లోకి ఇప్పుడు మనం చాలా అభివృద్ధి చెందిన టెక్నాలజీలో ఉన్నాం. మనం ఉన్నప్పుడు ఇంత శాస్త్ర సాంకేతికత ఉన్నప్పుడు ఈ మాత్రం మనం చేయలేమా? ఈ మాత్రం మనం చేసుకోలేమా ఈ దేశ ప్రజల కోసం? కానీ ఇది మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఈ వ్యవస్థల్లో డబ్బు చాలా ఎక్కువ వస్తుంది. అది వ్యాపారస్తులకు వస్తుందా, వ్యాపారస్తుల నుంచి ప్రభుత్వానికి వెళ్తుందా, ఏమవుతుందో మనం ఖచ్చితంగా వ్యాపారం మేడం. మహిళని ఒక గ్రామర్ డాల్ గా చూపించడం కోసం జరుగుతున్నటువంటి ఒక పెద్ద మహా కుట్ర. దాంట్లో అమ్మాయిలే సవితలైపోతున్నారు అంతే. నేను ఒక పాయింట్ లేవనెత్తున్నా మేడం, ఏ ఆడియో ఫంక్షన్ లోనైనా ఏ రకాలైన ఈవెంట్ లోనైనా సరే మగవాళ్ళు షార్ట్ వేసుకొని రావడం చూసారా? వీళ్ళేం పద్ధతిగా డ్రెస్ వేసుకొని వస్తారు పెద్ద మనుషులాగా, అమ్మాయితో మాత్రం ఆపాప్ డ్రెస్ వేపిస్తారు. మళ్ళీ మీకు తెలియదు కాదు. దీన్ని ఏమంటున్నారు, వాళ్ళు ఇష్టమై వేసుకొస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే వాళ్ళ పిఆర్ టీం ఉంటది. అవును, పిఆర్ టీం ఉంటది, ప్రొడక్షన్ మేనేజర్స్ కూడా చెప్తారు, వాళ్ళే చెప్తారు మీ కాస్ట్యూమ్ అనేది వాళ్ళ ఇష్టం కాదు, ప్రొడ్యూసర్ ఇష్టం. దాంట్లో భిన్నాభిప్రాయం లేదు, వాస్తవం కదా. మరి అలాంటప్పుడు మనం పాత్రదారులు నిందించి ఏంటండి ఉపయోగం? సూత్రధారుల దగ్గరికి వెళ్ళాలి కదా. అందరూ మనం వేళ్ళు అక్కడ అటువైపు వేళ్ళు చూపిస్తేనే మంచిది కదా. అసలు అవన్నీ వదిలేసి చాలా తెలివిగా అనసూయ చుట్టూ తిప్పి బట్టలు సరిగా వేసుకొని ఆడపిల్లల వైపు, మీ దృష్టిలో బట్టలు సరిగా వేసుకొని ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, అమీర్పేట జంక్షన్లో నుంచున్నాం, బట్టలు సరిగా వేసుకోకుండా ఎంతమంది వస్తున్నారు చెప్పండి? మీకు పబ్బుల దగ్గర కనిపిస్తారు, మీరు చెప్పే సోకాళ్ళు బట్టలు వేసుకునేవాళ్ళు. ఈ జనరేషన్ లో కూడా మన అమ్మాయిలను ఖచ్చితంగా మెచ్చుకుందిరారు మేడం, నో డౌట్. ఇప్పటికీ కూడా అనసూయకి వ్యతిరేకంగా ఉన్నది ఎక్కువ అమ్మాయిలే, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు.
అదే నేను చెప్తున్నా, ఇదంతా మీరు క్రియేట్ చేసిందే. ఇది ఇక్కడ అనసూయ పాయింటే కాదు, నేను అది మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్నా. ఇవాళ కల్చర్ ఎక్స్చేంజ్ జరుగుతుందండి. ఇందాక మీరు ఒక మాట చెప్పడం మర్చిపోయారు. చెప్పండి. ఇప్పుడు మన పిల్లలు విదేశాలకు వెళ్తారు, అవును, అక్కడ కొన్ని సంవత్సరాల నుండి మళ్ళీ ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ హైదరాబాద్లో నార్త్ వాళ్ళు వస్తారు. నార్త్ వైపు కల్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కల్చర్ వేరుగుంటుంది. టూ టౌను, ఏ టౌను, బి టౌను, వాటిలో గ్రామాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి హైదరాబాద్ సిటీ లాంటి చోట వేరుగుంటది. కానీ ఎంతో కొంత అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎవరూ చెప్పక్కర్లే. పల్లెటూరులో ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలుసు, పట్నం వచ్చిన తర్వాత ఎలా ఉండాలనుకుంటారో అది ఉంటారు. మనం ఎన్ని రోజులు ఇనప తెరలేసి అక్కడ వాళ్ళు అక్కడే, ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉంచగలుగుతామా? అలా ఉంచడానికి వీల్లేదు కదా. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు మనం అరిచేయి అడ్డు పెడితే ఆగేది కాదు. ఇది సినిమాల్లో చూస్తున్నారు. కానీ విశృంఖత పెరగకూడదు కదా, అరచేయి అడ్డు పెట్టాల్సి వచ్చింది తప్పులు. అదే అంటున్నా, ఈ అరచేయి ఎవరిది అవ్వాలి? సోకాల్డ్ సినిమా ఇండస్ట్రీది అవ్వాలి. సోకాల్డ్ సినిమా ఇండస్ట్రీ బాగుంది అనుకోండి, ఇవన్నీ ఉండవు కదా. మనం ఎక్కడి నుంచి మొదలెట్టుకుని రావాలి? పోర్న్ దగ్గర నుంచి మొదలెట్టుకుంటా రావాలి. విశృంఖలమైన ఇప్పుడు వెబ్ సిరీస్, ఓటీటీలు అసలు మరీ దరిద్రం. నేను వెబ్ సిరీస్ మరీ దరిద్రం. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఈ మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, నేను ఎన్నోసార్లు ప్రశ్నించాను. రానా నాయుడు అని ఒక బూతు దారుణం కదా, వాళ్ళకేం తక్కువైందండి? పెద్ద హీరోలు బోలే డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు చేశారండి? ఇప్పుడు అనసూయని డబ్బుల కోసం నువ్వు ఎంతకన్నా దిగజారుతావా అని చెప్పి వీలైతే చెప్పులు చాట్లు పట్టుకుని వెళ్ళాలని చూస్తున్నారు కదా కొంతమంది మహిళామణులు. వీళ్ళు ఎందుకు మాట్లాడరండి వెంకటేష్ గురించి, రానా గురించి? నేను మాట్లాడాను మేడం. ఎందుకు మాట్లాడు? మీరు చెప్పండి. నేను అనేది కరెక్టా కాదా? ఖచ్చితంగా సినిమా గురించి మాట్లాడాల్సిందే, వెంకటేష్ గురించి మాట్లాడాల్సిందే, రానా గురించి అంటే ఏం భిన్నాభిప్రాయం లేదు కదా. ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు ఇప్పుడు దాకా? మరి ఇన్ని రోజుల నుంచి మాట్లాడిన వాళ్ళనేమో రాకాసులు, ఏంటి నాగుబాములు కింద పోలుస్తారా మమ్మల్ని? అసలు నిజంగా అండి నేను చెప్తున్నాను, నా గురించి చెప్పుకోక్కర్లేదు కానీ నా పాత్ర చాలా చిన్నది. ఒక రకంగా ఎన్ని బిల్లులు డ్రాఫ్ట్ అవటానికి కారణమైంది సంధ్యక్క, ఎన్ని పోరాటాలు చేసింది, ఎన్ని పోలీస్ కేసులు ఉన్నాయి, ఆఖరికి ఉపా చట్టం కేసు కూడా తన మీద పెట్టారు. అంత పనిచేసిన సంధ్యక్క ఎంత అనుభవం ఉంది. మేము ఒక మాట మాట్లాడకూడదు, ఇలా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి ఎదవలకి పదవులు, గాడిదలకి కొమ్ములు వస్తాయి. అర్థమైందా? అలా వచ్చినప్పుడు ఎట్లా వాడాలో తెలియక వాడుతూ ఉంటారు. ఇవన్నీ తాత్కాలికం అండి. ఇలాంటి ఎన్నో చూసాం. ఇది చాలా తాత్కాలికమైన విషయం. కానీ ఫైనల్గా ఒకటే నా కోరిక, చెప్పండి. ఇంత డ్రైనేజీ ఓపెన్ కావటానికి శివాజీనే కారణం. మళ్ళీ చెప్తున్నా. అయితే దీని మీద మ్యాన్ హోల్ వేయాల్సిన అవసరం కూడా శివాజీకే ఉంది. శివాజీ మీద కోపం జర్నలిస్ట్ మీద చూపించారు అయితే మీరు? లేదు. ఇప్పుడు మీడియాలో ఒక పరిమితి దాటి హద్దులు సరిహద్దులు చెరిపేసుకుని ముందుకు దూకారండి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు ఒక మైక్ పట్టుకున్న అతనికి ఒక బాధ్యత ఉండాలి. మైక్లో మాట్లాడే వాళ్ళకి కూడా అదే బాధ్యత ఉండాలి, అంతకంటే ఎక్కువ బాధ్యత ఉండాలి. మైక్ పట్టుకున్నవాడికి ఎక్కువ బాధ్యత ఉండాలి. అయితే కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్ళి మీరు కొంతమంది అక్కడ పని కట్టుకుని 500 రూపాయలు ఇస్తే బయట ఇవ్వటానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. 500 ఇస్తేనా? 500 ఇస్తే ఓకే. అలాంటి వాళ్ళే మాట్లాడారు. వాళ్ళు ఏదంటే అది మాట్లాడతారు. అది రికార్డ్ చేసి మీరు ఎందుకు ప్రసారం చేశారు అంటే నాకు తెలియక నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఈ మీడియా వాళ్ళు ఇలా చేయకుండా ఉండుండేటైతే, చర్చలు సజావుగా చేస్తున్నట్లయితే
అసలు ఎందుకు ఈ ఈ ఈ- ఈ- ఈ సమస్య ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? అని నాకు డౌట్ వచ్చింది మేడం. ఉమ్, యూట్యూబ్ ఛానల్స్ పరిస్థితి ఎలా ఉందంటే, ఉమ్, పాపం పోయేటువంటి చిన్న చిన్న అంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఈ చెయ్యో జనరల్గా, చిన్న యూట్యూబ్ ఛానల్స్ చేస్తే జనరల్గా ఉమ్. వాళ్ళకి ఎవడన్నా 500 ఇచ్చే బాగుందని చూసుకుంటారు, కానీ 500 ఇచ్చే పరిస్థితులు ఉన్నారా అనేది డౌట్ వచ్చింది. అరే ఇప్పుడు నేను ఒక ఇద్దరు మహిళలు మాట్లాడుతుంటారు అక్కడ. అదేలేండి కావచ్చు, కానీ మీరు ఆధారం ఉండే చెప్తున్నారేమో నేను అనుకుంటున్నా. ఓకేలేండి. అసలు వాళ్ళకి ఆ సమస్య పట్ల ఏం అవగాహన ఉంటుందని వాళ్ళని అడుగుతారు. అడిగే ప్రశ్న కూడా ఎలా, శివాజీ బట్టలు సరిగ్గా కట్టుకోమన్నాడు, ఇది తప్ప ఒప్ప అంటే అక్కడ మీరు శివాజీని రక్షించడానికి మీరు కూర్చున్నారు, శివాజీ మాట్లాడింది ఒప్పించడానికి మీరు కూర్చున్నారు కాబట్టి ఆ ప్రశ్న వేశారు. అలా కాకుండా మహిళల వస్త్రధారణ సరిగా లేకపోతే అబ్బాయిలు వాళ్ళని ఏమైనా చెయ్యొచ్చా అని అడిగారు అనుకోండి, చేయొచ్చు అని చెప్తారా ఎవరన్నా? ఇప్పుడు మొన్న జరిగిన చర్చ అంతా ఏంటి, దిక్కుమాలిన చర్చ ఎట్లా జరిగింది? నీ నోరు నీ బట్టలు నీ ఇష్టం అయితే మా నోరు మా ఇష్టం, నీ బట్టలు నీ ఇష్టం అయితే వాళ్ళ ఇష్టం, వాళ్ళు అత్యాచారాలు చేస్తారు, చేయించుకో. మరి అది కరెక్ట్ కాదు. ఇది వాస్తవమా? ఒక ఇద్దరు మీరే ఉన్నారు ఒక డిస్కషన్లో, అటొకళ్ళు కూర్చున్నారు ఇటొకళ్ళు కూర్చున్నారు, మధ్యలో మీరు అక్కడ మీరు ఒక మోడరేటర్ గాను లేకపోతే వాళ్ళిద్దరితోనూ మాట్లాడించగలిగే పరిస్థితిలో మీరు ఉండి ఆ ఇద్దరిని పిలిపించుకోగలిగింది మీరే, హోస్ట్ చేస్తున్న మీకు లేని అధికారం ఆ వచ్చిన ఆవిడికి అంత అధికారం మీరు ఎలా ఇచ్చారు చెప్పండి? యాక్చువల్గా నేను ఒక గెస్ట్గా ఉన్నాను, హోస్ట్ వేరే ఉన్నారు, అప్పటికి అదుపు చేసాం. లేదండి అసలు అదుపు చేసినట్టు ఏం లేదు, మీరే నేను చేయడం పెట్టారు మేడం. రియాలిటీ అది మొత్తం వీడియో చూడండి మీరు అర్థమైంది. అయినా సరే అదే ఇప్పుడు అలా వెళ్ళింది కదా వీడియో, అది వేయకపోతే ఏమైంది చెప్పండి? ఒక్క వీడియో వేయకపోతే ఒక 50Kనో లేకపోతే ఒక 100Kనో వ్యూస్ రానంత మాత్రాన ఆకాశం కింద పడిపోద్దా, లేదా భూమి తలకిందులు అయిపోద్దా? అవ్వదు కదా. ఇప్పుడు ఇది చాలా అశ్లీలంగా ఉంది, ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి చాలా భిన్నంగా ఉంది అని ఇప్పుడు మనం అనసూయ బట్టల అశ్లీలం గురించి మాట్లాడుతున్నాం కానీ మనం ఎంత అశ్లీలతను సమాజంలోకి పంపించామనేది ఎందుకు ఆలోచించట్లేదు? అంటే మేడం మనం ఆలోచించాల్సిందంటే అశ్లీలం పంపించాము అంటే అంతకంటే అశ్లీలాన్ని ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు అదే వేలో మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సమాజంలో రుగ్మత ఉన్నప్పుడు ఆ రుగ్మతలోనే పెరిగిన వాళ్ళు ఆ రుగ్మతను ప్రశ్నించే క్రమంలో దాన్ని కొంత అలవాటుగా చేసుకున్న వాళ్ళు ఉంటారు. లేదండి చాలా నొక్కలేము. లేదండి అలాంటప్పుడు ఇది సజావుగా జరగట్లేదు అన్నప్పుడు ఆపేయాలి. ఇప్పుడు నేనున్నానండి, నేను సరిగా మాట్లాడట్లేదు, కృష్ణకుమార్ అనేది పక్కన పెట్టండి, నేనే వచ్చాను, నేను సరిగా మాట్లాడట్లేదు, మనకు ఒక నియమ నిబంధనలు మంచి మర్యాదలు ఉంటాయి, వాటికి భిన్నంగా ఉన్నది చర్చ వెళ్ళింది అనుకోండి, ఆపేయండి, ఎవరు వద్దన్నారు? అంటే నేను అనేది బ్రీఫ్గా చెప్పండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నెక్స్ట్ మీ కార్యాచరణ మనం ఇందానే మాట్లాడుకున్నాం, అంటే సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందా మారుస్తున్నాం, అంతమించి ఏం లేదు. మనం సినిమా గురించి మాట్లాడుకున్నాం, లేదు వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకున్నాం, లేదు మీరు ఇప్పుడు కేసులు అయితే జర్నలిస్టుల మీద పెట్టారు, భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది? మేము పెట్టలేదు. మీరు పెట్టలేదు, సారీ అనసూయ పెట్టారు, దాన్ని మీరు సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా నెక్స్ట్ భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది? లేదు చూస్తున్నాం, అసలు ఏంటి పబ్లిక్ ఏం ఆలోచిస్తుంది, అసలు మీడియా ఏమన్నా ఎప్పటికైనా సరే అవుతుందా? ఇప్పుడు మీడియా గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఈ చర్చలు జరగలేదు, అంతవరకు గ్యారంటీ, అది మీరు కూడా ఒప్పుకుని తీరాలి. ఒక సంస్కారవంతంగా అయితే చర్చలు జరగలేదు, ఎవరెవరో వచ్చేసారు, ఎవరెవరో వాళ్ళకి నచ్చిన విధంగా మాట్లాడేశారు, వాళ్ళ పర్సనల్ ఇమేజ్ పెంచుకోవటానికి, అలాగే ఓవర్ నైట్ స్టార్లు అయిపోవటానికి, పబ్లిసిటీ స్టంట్ల కోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు దీంట్లో కొంతమందికి ఉపాధి కూడా ఉంది అని చాలా కేసులు చూసిన తర్వాత మాకు అర్థమైంది. ఉపాధి మరి ఎవరి తరఫున ఎవరు ఒకళ్ళతా పుచ్చుకుని మాట్లాడుతున్నారు, మాట్లాడేదానికి ఏదో ఉంటుంది కదా. అందుకని ఏంటంటే ఫేమ్ అవ్వాలనుకుంటున్నారేమో, కనీసం ఫేమ్ అవ్వటం కూడా ఉపాధే కదా. అంటే ఎవరిని మనం అవమానించడం, నేను వృత్తుల గురించి మాట్లాడలేదు, ఒక జర్నలిస్ట్ నేను ఏ రోజు మాట్లాడను. ఇప్పుడు మీరున్నారు, మీ గురించి నేను ఎందుకు ముందే ఎందుకు చెప్పాను, మీ గురించి మాట్లాడను, ఎందుకంటే మీ విధానం, మీ పని విధానం నాకు తెలుసు, మీ ఆలోచన విధానం నాకు తెలుసు. కానీ ఇక్కడ కొన్ని
ఏమైనా పబ్లిసిటీ కావాలి, ఛానల్స్కి కూడా పబ్లిసిటీ కావాలి, రేటింగ్లు కావాలి, అలాగే వ్యూవర్షిప్లు పెంచుకోవాలి, వీటిలన్నిటి కోసం చేశారు. చేసినప్పుడు ఒక్కసారైనా ఒక్క నిమిషమైనా ఆలోచించారా అసలు ఇది సజావుగా వెళ్ళట్లేదు అనే ఆత్మవిమర్శ చేసుకున్నారా ఏ రోజైనా? అలా చేసుకుని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇంత దరిద్రపు చర్చ అండి నేను ఇన్నాళ్లలో నేను ఎప్పుడూ చూడలేదు. చాలా చాలా దారుణమైన చర్చ ఇది. అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చాం మనం? ఇచ్చిందల్లా ఒకటే మెసేజ్, ఆడపిల్లలు సరిగా ఉండాలి, సరిగా ఉంటేనే వాళ్ళకి భద్రత ఉంటుంది అనే ఒక. ఆడపిల్ల ఏంది, ఎవరైనా సరిగా ఉండాల్సిందే అలా చెప్పలేదండి మనము. మన చర్చ ఆశాంతం అట్లా వెళ్ళలేదు. మీరొక్కళ్ళని కాదు, ఇంకొకళ్ళని కాదు, మొత్తం బ్రాడ్గా చూసుకుంటే అమ్మాయి సరిగా ఉండాలి, అమ్మాయి సరిగా ఉంటేనే అన్నీ సజావుగా ఉంటాయి, లేకపోతే అబ్బాయిలు వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. కానీ చట్టం ఏం చెప్తుంది మనకి? 30 సెకండ్ల పాటు ఎవరి వంక నువ్వు తేరిపార చూడటానికి వీల్లేదు వాళ్ళ అనుమతి లేకుండా. అంత చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి బట్టలు వేసుకుందని, బట్టలు వేసుకోలేదని, నీకు నచ్చినట్టు వేసుకుందని, నీకు నచ్చినట్టు వేసుకోలేదని చూసి శల్య పరీక్ష చేసే హక్కు నీకు లేదు. ఫస్ట్ నువ్వు ఇంకా ముందుకెళ్ళి ఆమెను ఏమైనా అంటావా, మీరు చెయ్యేస్తావా అనేది తర్వాత విషయం. ముందు నీకు చూసే హక్కు లేదని చట్టం చెప్తుంది. ఈ చట్టం చెప్పడానికి ఈ మీడియాకు వచ్చిన రోగం ఏంటి? ఎందుకు చెప్పదు? ఇది ఎందుకు మాట్లాడదు? ఇది మనం సమాజంలోకి తీసుకెళ్లాల్సిన చర్చ ఇది కదా. ఇది మాట్లాడుకోకుండా వేరే మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? సో ఈ మొత్తం విషయం మీద ఫర్దర్ కార్యాచరణ మీదేంటి? మాదేం లేదండి, ఏదొచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇట్లాంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు మాట్లాడతాము. ఇవాళ కొత్త కాదు మాట్లాడటం. ఇవాళ ఎవరైనా కొత్త పిచ్చగాళ్ళు ఉంటే అది వాళ్ళను నేను అసలు వాళ్ళని క్రైటీరియాగానే తీసుకోను. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, సమస్య పైన చూస్తే మనకి పరిష్కారాలు ఒక రకంగా కనిపిస్తాయి, సమస్య మూలాల్లోకి వెళ్తే పరిష్కారాలు తెలుస్తాయి. మనం పరిష్కరించదలుచుకుంటే మూలాల్లోకి వెళ్ళాలి. పబ్లిసిటీ కావాలి అనుకుంటే పైన చూడాలి. మేము ఎప్పుడు కూడా పైన పబ్లిసిటీ కాదు మాకు కావాల్సింది, మేము మూలాల్లోకి వెళ్ళి మాట్లాడతాం. ఆ రోజు కాస్టింగ్ కౌచ్ జరిగినప్పుడు ఈ శివాజీ ఎక్కడున్నాడు మేడం? ఒక విషయం నేను వినండి, రాఘవేంద్రరావు నిహారిక నడుము పట్టుకున్నప్పుడు ఈ శివాజీ ఏమయ్యాడు? ఈ సోకాల్డ్ పెద్ద మనుషులందరూ కూడా ఏమయ్యారు? ఆ అమ్మాయి మరి పద్ధతిగానే చీరే కట్టుకుంది కదా, ఎందుకు జరిగితే ఎందుకు అలా మాట్లాడారు? ఇప్పుడు చాలా మంది అడుగుతుంది కూడా అదే మేడం. శివాజీ 2 మాటలు మాట్లాడగానే ఇవన్నీ బయటకు వచ్చాయి. కానీ అదే సినిమా ఇండస్ట్రీలో పచ్చి బూతులు పెట్టినా మళ్ళా సినిమాగా చూడాలని చెప్పేసి కామన్ డైలాగ్ కొడితే వదిలేస్తున్నారు కదా. ఎవరు వదిలేస్తున్నారు? మేము వదలట్లా. అసలు శివాజీ ఇప్పుడు వచ్చి హీరోయిన్లు మీరు కాదు. ఎగ్జాంపుల్ కృష్ణకుమార్ గారి గురించి, సంజయ్ గురించి ఈ మధ్య కొంతమంది ట్రోల్ చేస్తున్నారో నాకు తెలియదు. కానీ జనరల్గా అయితే ఇన్ని దశాబ్దాలు మీరు ఇప్పుడు కొత్తగా పోరాటం చేస్తున్నారు కాదు, యూట్యూబ్ ఇవాళ వచ్చిందే కాదు. కానీ ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడూ మీ మీద విమర్శలు, ట్రోలింగ్స్ రాలేదు. కేవలం రాలేదండి, రాలేదనుకోమాకండి. ఇప్పుడు సరే కొద్ది గొప్ప వాళ్ళు ఎవరికైనా ఉంటుంటారు, వాళ్ళని వదిలేయండి, వాళ్ళ ఆ బ్యాచ్ని వదిలేయండి. కానీ జనరల్గా చెప్తాను, జనరలైజ్గా చెప్తున్నాను నేను బ్రాడ్గా. అయితే కానీ అనసూయ ఈ విషయంలోకి దూరి పదే మాట్లాడటం వల్ల, సోషల్ మీడియాలో తన కామెంట్ చేయటం వల్ల తన అభిప్రాయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే క్రమంలో కొంత చర్చ అటు ఇటుగా పోయి ఉండొచ్చు. కానీ అనసూయే చర్చ. ఇక్కడ అనసూయకి ఒక రూలు, కరాటే కళ్యాణ్కి ఇంకొక రూలు. ఇది వర్తిస్తుందా? చిన్మయికి ఒక రూలు, కరాటే కళ్యాణ్కి ఒక రూలు, శివాజీకి ఇంకొక రూలు. ఎందుకో చెప్పనా? ఇప్పుడు అనసూయ అలాంటి రోల్స్ చేసింది, జబర్దస్త్లో ఇలా చేసింది, దానిలో అలా చేసింది అని మాట్లాడారు. కాబట్టి ఆమె అంతే, ఆమెకి ఏమీ మాట్లాడే హక్కు లేదు అన్నారు. మరి కరాటే కళ్యాణి కృష్ణ సినిమాలో చేసిన రోలు, ఆమె రోలు బాగుందా? అంటే ఇంకోటి వినండి, మరి ఆమె అయితే ఇప్పుడు మాట్లాడొచ్చా? చెప్పండి. చిన్మయి ఏదో పాట పాడింది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఇంతకంటే దారుణమైన పాటలు పాడిన వాళ్ళు ఎంతమంది లేరు? సినిమాల్లో ఇంతకంటే దారుణమైన పాటలు వస్తున్నాయి. అసలు పాట రాసినోడు ఏమయ్యాడు? ఆ పాటను పెట్టి తీసినోడు ఏమయ్యాడు? ప్రొడ్యూసరు, వీళ్ళందరూ రక్షించబడతారు, చిన్మయి ఒక్కటే శిక్షించాలి చిన్మయిని. ఎందుకు అంటే ధిక్కరించింది కాబట్టి. మనకి ధిక్కార స్వరాలు పనికిరావు.
ప్రశ్నించే వాళ్ళు పనికిరారు. ప్రశ్న ఉన్నప్పుడే సమాజం బాగుంటది. ఖచ్చితంగా ప్రశ్న ఉండాల్సింది. ప్రశ్న ఉండాల్సింది. మానవ సమాజం ఎదుగుదలే ప్రశ్నలో ఉంది. కాబట్టి ఇవాళ ప్రశ్నించే వాళ్ళందరి నోర్లు మూయిస్తాము. మర్చిపోయి ఇంకో కొత్త బిచ్చగాడు వచ్చాడు. ఆయన అంటాడు, దొంగల్ని సంస్కరించే కన్నా అమ్మకో చెల్లికో అక్కకో చెప్పటం బెటర్ కదా అని ఒక కొత్త, అంటే మనుషులకి ఆలోచిస్తుంటే ఆర్కిమెడిస్కి వచ్చినట్లు ఐడియాలు, ఐన్స్టీన్కి వచ్చినట్టు ఐడియాలు వస్తున్నాయి వీళ్ళకి, దిక్కుమాలిన ఐడియాలు. ఇప్పుడు ఇది ఎట్లుందండి, ఇంటికి తాళం వేసుకోవటం బెటర్ కదా అని చెప్పాడు ఆ పెద్ద మనిషి. ఏమండి, ఏమన్నా సమంజసంగా అనిపించిందా మీకు? చాలా పాతకాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం భర్త ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు భార్యకి తాళం వేసి వెళ్ళేవాడు. వాటిని ఇనప కచ్చడాలు అనేవాళ్ళు. దీన్ని తాపి ధర్మారావు గారు పాత పురాతన గ్రంథాల్లో స్టడీ చేసి ఒక భార్యని అభద్రతతోటి భయంతో తాళం పెట్టి వెళ్ళేవాడు ఆ భర్త. అది బందీ చేసినట్టే ఇంకా కదా. ఇప్పుడు హర్షవర్ధన్ చెప్పినట్లు ఇంటికి తాళం వేసుకుంటాము అంటే బయట దొంగలు ఉన్నారు కాబట్టి భయంతో ఇంటికి తాళం వేసుకోవాలని చెప్పాడు ఈయన. అంటే అమ్మాయిలను రక్షించుకోవడం అంటే ఇంట్లో పెట్టి తాళం వేయటం లాంటిది అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ భయమే, అన్ని వందల సంవత్సరాల క్రితము భయమే. అసలు సమాజం మారద్దా? మారాలా వద్దా? ఖచ్చితంగా మారాలి మేడం. మారాలి అంటే చాలా మారాలి అండి. విద్యలో మారాలి, ఆలోచన మారాలి. ఇప్పుడు ఈ మధ్య ఇంకొక కొత్త వివాదం వచ్చింది. చెప్పండి. పనిలో పనిగా చెప్తాను. చెప్పండి. లిడియా లక్ష్మి అని చెప్పి ఒక ఆమె, వేరే కంట్రీ ఆవిడ, మన భారతదేశ సంస్కృతి నచ్చి ఒక భారతీయుని పెళ్లి చేసుకుని ఆమె హిందూగా మారిందంట. వేషభాషలు కూడా మార్చేసుకుంది. ఆవిడ ఏదో ఒక దేశానికి రాయబారిగా పనిచేస్తుంది. ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్లో ఏముందంటే, నా అన్వేషణని నేను భారతదేశం కనుక పర్మిషన్ ఇస్తే రప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను, కానీ చాలామంది నా అన్వేషణాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఆ సపోర్ట్ చేస్తున్న వాళ్ళల్లో ఫెమినిస్టులు లెఫ్టిస్టులు ఉన్నారు అని చెప్పి ఒక దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అతను ఎందుకు సపోర్ట్ చేస్తాను మేడం? అసలు వీళ్ళందరూ ఇప్పుడు కళ్ళు తెరిచారు. ఆ ఎదవ గురించి ఎప్పటి నుంచో చెప్తున్నా నేను. వాడిని ఇండియాకి పిలిపించండి, వాడిని అరెస్ట్ చేయండి, వీడు ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ అని చెప్పి ఎప్పటి నుంచో ఎన్ని వీడియోలు ఉన్నాయో నావి. అసలు సజ్జనార్ గారు కూర్చుని మాట్లాడడం ఏంటి, ఆ వీడియో కాల్ చేసిన తర్వాత ఇంకా ఆడికి ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, జూమ్ కాల్లోకి తీసుకుని చేసిన తర్వాత అని నేను సజ్జనార్ గారిని కలవాలని కూడా ప్రయత్నం చేశా. వాడి నిజమైన రంగులు కొన్ని కేసులు నా దగ్గర ఉన్నాయండి, ఈ మీరు చెప్తే వింటాడేమో, ఇట్లా చెయ్యొద్దని చెప్పండి అని చెప్పి మాట్లాడదామని వెళ్తే నాకు ఇంటర్వ్యూ దొరకలా. ఎవరైతే ఒక విక్టిమ్ ఉందో ఆ విక్టిమ్ కూడా ప్రయత్నం చేసింది ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడాలని. 4 సార్లు వెళ్తే 4 సార్లు ఇంటర్వ్యూ దొరకలా. ఆయన లేరని ఒకసారి, బిజీగా ఉన్నారని ఒకసారి, అమ్మాయి ఇసుగుబుట్టు ఊరుకుంది. అసలు వాడంత వెధవైతే ఆ వెధవని మాలాంటి వాళ్ళని సమర్థిస్తామా? పైగా ఆ వీడియోలో ఆమె ఇచ్చిన దాంట్లో ఆ నోట్లో ఏముందంటే, కళ్యాణి చాలా ఫైట్ చేస్తోంది అంటే ఆమె చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే కళ్యాణి ఆమె కాంటాక్ట్లో ఉన్నారు అనేది అర్థమైంది. ఈమె కేసులు పెట్టింది కాబట్టి ఆమెకు అర్థమైంది. అయితే ఆమెకి ఇక్కడ లెఫ్టిస్టులు ఫెమినిస్టులు సపోర్ట్ చేస్తున్నారనే విషయం ఎవరు చెప్పుంటారు ఆవిడికి? అంటే చూడండి, ఫెమినిస్టుల మీద లెఫ్టిస్టుల మీద ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది లెఫ్ట్ వర్సెస్ రైట్గా ఫైట్ మారిందా? ఇప్పుడు నా అన్వేషణ విషయం అట్లాగే అయిపోయింది. మీరు నా అన్వేషణాన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు అసలు మొన్న మా జేఏసీలో చాలా మందికి నా అన్వేషణ వాడెవడు అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంత దిక్కుమాలిన వీడియోలు నేనంటే సోషల్ మీడియాలో ఉన్నాను, యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తాను కాబట్టి నాకు తెలిసింది. ఈ దిక్కుమాల వీడియోలు వాళ్ళు అసలు చూడలే, అసలు వాళ్ళు నా అన్వేషణ ఎవరైనా అడుగుతున్నారు. ఈ కాంట్రవర్సీ మరో రేంజ్ తీసుకెళ్ళి అదే కదా దుర్మార్గుడు. వాడు యాంటీ సోషల్ పర్సనాలిటీ, పర్వర్టెడ్ పర్సన్ అండి. పైగా ఇంకొక కోపం ఏమొచ్చిందంటే నాకు,
వాడి విషయం బయటికి రాగానే 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేశారు అని చెప్పి వార్త వచ్చింది. అంటే అసలు ఇన్నాళ్ళు వాడు చేసిన చెత్త వీడియోలన్నీ ఇన్ని లక్షల మంది చూసారా? చూసారు కాబట్టి వాడు అట్లా మాట్లాడాడు కదా. వాడు వేరే దేశం అమ్మాయిల్ని బూతులు మాట్లాడిస్తా అవన్నీ ఇస్తే మీ సంస్కారం. ఇంకోటి కూడా ఉంది అసలు, అది మరి ఏంటో నాకు తెలియదు. నేను ఇంతవరకు వాడిని పెద్దగా ఫాలో కాను కానీ 40 అమ్మాయిని ఏదో చేసి వాడే పెట్టాడు. అదే ఆ అమ్మాయి డబ్బులు అడిగింది నాతో ఇలా ఉంటే నేను అంటే అక్కడ ఏంటంటే ఆ దేశంలో అది కరెక్టే, అది ఏజ్ రిస్ట్రిక్షన్. ఇప్పుడు ఆ వీడియో పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నోడికి ఆ చెత్త ఇక్కడికి వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నోడికి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవు అనుకోండి. అందరికీ 18 years లోపు అమ్మాయిని కన్సెంట్ ఉన్న అమ్మాయితో ఉండకూడదు అనే సంగతి చాలా మందికి తెలియదు కదా. అవగాహన లేదండి చట్టాల మీద. ఇది ప్రభుత్వం వైఫల్యం కూడా. ఇవన్నీ ఇంత అవును, విద్యారంగం వైఫల్యం, ప్రభుత్వాల వైఫల్యం అన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి మరి వ్యవస్థ అన్ని ఉన్నాయి. అయితే అసలు వాడు పెట్టిన ఆ వీడియో వల్ల ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎన్ని అత్యాచారాలు జరిగినాయో మనకు తెలుసా. అందుకని వాడిని ఎప్పుడూ కంటిన్యూస్గా వ్యతిరేకిస్తానే ఉన్నాం. పైగా ఇవాళ ఏమైపోయిందంటే నేను ఇంకోటి కూడా క్లియర్ చేయదలుచుకున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. చెప్పండి. అసలు ఫెమినిస్ట్ అంటే అదేదో తిట్టులాగా చేసేశారు. అంటే కాదు మేడం, ఒక ఓపెన్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు చేసే ఉద్యమాల మీద దాదాపు ప్రజలందరికీ గౌరవాలు ఉంటాయి. కొంతమంది విమర్శలు చేసినప్పటికీ కూడా కొంతమందిని యాక్సెప్ట్ ఎప్పటికీ చేయాల్సిందే ఉంటాయి. కానీ మీరు మొన్న అనసూయ విషయంలో అంటే అనసూయని ఏదో టార్గెట్ చేశారు, అనసూయని మాత్రమే టార్గెట్ చేస్తారా అన్న పాయింట్ వరకు ఎవ్రీబడి అగ్రీ. ఒక అమ్మాయినే టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ ఇష్యూలోకి తను దూరింది కాబట్టి పదే తన అభిప్రాయాలు చెప్పింది కాబట్టి తన కానర్ అయితే కావచ్చేవి తప్ప. కానీ దీని ద్వారా మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. అశ్లీల సంస్కృతిని సమర్థిస్తున్నామనో, బికినీ కల్చర్ని సమర్థిస్తున్నామనో, చిన్న పొట్టి దుస్తులను సమర్థిస్తున్నామనో అనేటువంటి ఆరోపణకి మీరు చెప్పే సమాధానం ఏంటి? అసలు కాదండి, ఆ అమ్మాయి బికినీ వేసుకుంది అంటే ఆ అమ్మాయి ఏమి వేసుకుని రోడ్డు మీద తిరగట్లా కదా. అమ్మాయి రోడ్డు మీద తిరుగుతుందా బికినీలు వేసుకుని? తిరగట్లేదు కదా. మనం ఎట్లా ఆ అమ్మాయి పర్సనల్గా ఆ అమ్మాయి ఇంట్లో ఆ అమ్మాయి దిగిన ఫోటోల గురించి మనం ఎట్లా చెప్తాము? మాకేమి హక్కు ఉంటుంది? ఎవరికి హక్కు లేదు. సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా అన్న కాడ సోషల్ మీడియాలో పెట్టారు అన్నప్పుడు దానికి సంబంధించి సోషల్ మీడియా రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటే అది చూసుకుంటది. మేమెవరండి పర్సనల్ పోలీసింగ్ సమర్థించుకునే ప్రయత్నం అనేది లేదు. ఇక్కడ మోరల్ పోలీసింగ్ చెయ్యము, జడ్జిమెంటల్ గా ఉండము. అలా అని ప్రతి ఒక్కరికి నీతులు చెప్పడానికి మేము కూర్చుని లేము. కానీ ఇప్పుడు ఆడవాళ్ళ బట్టల చుట్టూనే రాజకీయాలు తిప్పుతున్నారే, ఇది తప్పు. వస్త్రధారణ చుట్టూ రాజకీయం అంతా తిప్పటం మట్టుకు ఇది తప్పు, ఇది చేయకూడదు. ఇక్కడ మనం మాట్లాడాలి అంటే ఇవాళ సమాజంలో ఉన్న అశ్లీలతకు కానీ లేదు అసాంఘిక కార్యకలాపాలకు కానీ చాలా కారణాలు ఉన్నాయి. అంతేగాని ఆడవాళ్ళ బట్టలే ఫస్ట్ ప్లేసు అని మాట్లాడటం మట్టుకు ఇది రాంగ్ కాన్సెప్ట్. ఆడవాళ్ళ బట్టలు అసలు కారణం కాదంటారా? ఇప్పుడు నేనేది మాట్లాడినా సైంటిఫిక్గా మాట్లాడతాను. అవును, అందుకే అడుగుతున్నాను. దాంట్లో స్టాటిస్టిక్స్ ప్రకారం మాట్లాడతాను. ఇప్పుడు బెంగళూరులో ఒక ఆమె ఒక ఎగ్జిబిషన్ పెట్టింది. ఏంటి అంటే అత్యాచారాలు జరిగిన వాళ్ళకి సంబంధించిన బట్టలన్నిటితోటి ఒక ఎగ్జిబిషన్ పెట్టింది. దానిలో దాదాపు 85% బట్టలు, చుడీదార్లు, చీరలు, ఒంటి నిండా బట్టలున్న బట్టలే ఉన్నాయి. అందుకని బట్టలకిన్ను అత్యాచారాలకి సంబంధం లేదని మళ్ళీ చెప్తున్నా. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు మాట్లాడింది గెలిపించుకోవటం కోసం ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళెవరో బట్టలు లేకుండా కనిపిస్తే బట్టలు వేసుకున్న వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు, వాళ్ళు అందుబాటులో ఉండరు కాబట్టి అందుబాటులోకి ఉన్న వాళ్ళని చేస్తున్నారు అని అంటున్నారు. నేనంటాను అసలు ఈ అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటి స్టాటిస్టిక్స్ మొత్తం తీస్తే దాదాపు 90%, 92% తెలిసిన వాళ్ళ వల్లే జరుగుతుంది. అదేనండి. ఈ తెలిసిన వాళ్ళకి ఎవరు తెలిసిన వాళ్ళు? బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు. మరి వాళ్ళకి ఆ మాత్రం కన్సర్న్ లేదా? మనకు తెలిసిన పాప, చిన్న పాప, ఈ పాప మీద చేస్తే ఏమవుతుంది అనే కన్సర్న్. దానికి మద్య మత్తులు, గంజాయి మత్తులు చాలా రీజన్స్ ఉన్నాయండి. నేను అదే చెప్తున్నా. ఇవన్నీ ఉండగా
ఇవన్నీ ఉన్నప్పుడు కేవలం బట్టల దగ్గరే ఎందుకు ఆగిపోతున్నారు అని అడుగుతున్నాను నేను. అది వన్ ఆఫ్ ది టాపిక్ వచ్చింది కాబట్టి. కాదు, మనము మన దృష్టికోణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మన సమాజానికి మనం తెలియజేయాల్సింది ఏంటి అంటే, మీరు ఎట్లా ఇలా మీ సొంత కూతురుతో అయితే నువ్వు నీ సామాన్లు కనిపించేలాగా డ్రెస్ వేసుకోవద్దు అని చెప్తావా? ఏ తండ్రి అయినా కూతురుకు చెప్తాడా? మరి శివాజీ ఎలా చెప్పగలిగాడు? ఏంటి ఈ డైకాటమీ ఏంటి అనేది మేము ప్రశ్నిస్తున్నది. మీకెందుకు ఇంత ఇంత హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? సమాజంలో ఎలా తీసుకుంటారు? పైగా అన్ని బట్టల చుట్టూనే ఎందుకు తిప్పుతున్నారు అనేదే మా ప్రశ్న. తిప్పారు కాబట్టి, ఇట్లా సంస్కారం లేని చర్చలు చేశారు కాబట్టి, ఇంత కంపుని పంపించారు కాబట్టి ప్రపంచంలోకి మేము వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్ పెట్టాం. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం సమాజంలో ఏమేమి మిత్స్ ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, ఏమేమి డ్యూయల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, అలాగే మగవాళ్ళకు ఒక నీతి, ఆడవాళ్ళకు ఒక నీతి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి చర్చించడం కోసమే కూర్చున్నాము. పైగా అసలు మనం టార్గెట్ చేయాల్సినవి వదిలేసి ఒక చిన్నది పట్టుకొని తోక పట్టుకొని ఏలాడుతున్నాం. ఖచ్చితంగా టార్గెట్ చేయాల్సింది పెద్ద చేపలు చాలా ఉన్నాయి. సంస్కృతే ఉంది, ఆ సంస్కృతిని అడ్డుకట్ట వేయాలి, దాన్ని పెంచి పోషిస్తున్న అడ్డుకట్ట చేయాలి. మైదాని గ్లామర్ డార్గా క్రియేట్ చేస్తున్న వాళ్ళ మీద ఫైట్ చేయాలి. మైదాని వ్యాపారంగా ఉపయోగించుకుంటున్న వాళ్ళ మీద ఫైట్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇది ఇంత పెద్ద కార్యక్రమం చాలా కష్టం కాబట్టి మాకు సులువైన కార్యక్రమం ఏంటి అంటే, మొత్తం విషయాన్ని ఆడవాళ్ళ బట్టల చుట్టూ తిప్పి అక్కడ పెట్టేసేస్తే, మూలన కూర్చోబెట్టేస్తే అయిపోద్ది అని. ఇది తప్పు. ఇది చేస్తే ఇంకా రాబోయే తరాలకు కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మొదలెడదాం మనం. మనకి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు నిర్భయ చట్టం ఉందండి, అద్భుతమైన చట్టం అది. దానిలో నిర్భయ ఫండ్ పెట్టి ఆయన జస్టిస్ వర్మ గారు చెప్పిన ఆ కమిషన్లో ఇచ్చిన రికమెండేషన్స్ని ఒకసారి దుమ్ము దులిపి పాలకులు చదువుకుని వాటిని అమలు చేశారనుకోండి, వాటిని జెండర్ గ్యాప్ వల్ల మన దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. మహిళ అంటే గౌరవం లేదు, మహిళను తనతో సమానంగా చూడలేకపోతున్నాడు పురుషుడు అని ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాంటి వాటి గురించి మనం దృష్టి పెట్టి మాట్లాడి ఏదైనా చేస్తేనండి రాబోయే తరాలన్నా రక్షించుకుంటాం. లేకపోతే మా వాడికి చట్టంతో పని లేదు, చట్టాన్ని పట్టించుకోడు. ఒక అమ్మాయి కనిపించింది అంటే ఏదో సినిమాలో డైలాగో బయట డైలాగో తెలియదు, కన్నైనా కట్టాలి, కడుపైనా చెయ్యాలి అనేలాగా రాజకీయ నాయకులు తయారైన తర్వాత, వీళ్ళని చూసిన తర్వాత, అలాగే ఇప్పుడు నిన్న ఒక జనసేన నాయకుడు మహానుభావుడు రికార్డింగ్ డ్యాన్సుల దగ్గర, అసలు రికార్డింగ్ డ్యాన్సులు రాజకీయ పార్టీలు వాళ్ళు పెట్టడమే తప్పు. ఖచ్చితంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏ రాజకీయ పార్టీ పెట్టినా తప్పు. ఏ రాజకీయ, అది తెలుగుదేశం ఉండేవ్వండి, కాంగ్రెస్ ఉండేవ్వండి, ఎవరన్నా ఉండేవ్వండి, పెట్టడానికి వీలు లేదు. సరే పెట్టారు అంటే అలవాటుగా వస్తుంది కాబట్టి పెట్టారు. కానీ ఈరోజు ఇంతమంది మహానుభావులు, ఇన్ని చెప్పిన మహానుభావులకి ఈ వార్త చేరిందో లేదో నాకు తెలియదు, బట్టలు ఇప్పమని ఎలా అడుగుతారండి? చాలా తప్పు కదా. అంటే మనం ఎంత ఇన్సెన్సిటివ్గా ఉన్నామో చూడండి. ఈ సెన్సిటివిటీని నేర్పించాలా అక్కర్లేదా? ఖచ్చితంగా నేర్పించాలి. దానికోసం పనిచేద్దాం. ఎవరెవరు ముందుకు వస్తారో రండి. నేను అందుకే శివాజీని అనింది, ఎందుకంటే ఆయనకి వాళ్ళ సమాజంలో 95% మద్దతు ఉంది కదా. ఆ శివాజీయే కూర్చుంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని నా ఉద్దేశం. సినిమా వాళ్ళు కూడా, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా, అరే శివాజీకి 95% మద్దతు ఉంది కదా, అమ్మో శివాజీ లాంటి వాడు వచ్చి కూర్చున్నాడు అంటే మనం మారదామని వాళ్ళు ఆలోచిస్తారు అని నేను ఆశిస్తున్నా. నేను అనుకునేది తప్పని నేను అనుకోవట్లా. మీరు నా ఆవేదన అర్థం చేసుకోండి. నేను ఈ ప్రతిపాదన ఎందుకు పెట్టానంటే, మంచికో చెడుకో, ఆయన మంచి మాట్లాడా చెడు మాట్లాడాడో ఆ టాపిక్ అప్రస్తుతం. మన శత్రువు మన కళ్ళ ముందు కనపడుతున్నాడు. అయితే ఇప్పుడు ఒక శత్రువు ఉంది అని కూడా శివాజీ కనిపెట్టాడు. దాని మీద పోరాటం కూడా చేయమని అందుకే అడుగుతున్నాం. నువ్వు సమస్యను చూపించడమే కాదు, దానికి పరిష్కారానికి కూడా పనిచేయాలి. పైగా హీరోలు కూడా హీరోయిన్లకి చిన్న బట్టలు వేస్తే మేము వాళ్ళ పక్కన డాన్స్లు వేయమని చెప్పాలి. మంచి ప్రతిపాదన, మా ఊరి ప్రతిపాదన కాదు, కరెక్టే.
మెచ్యూరిటీ ఉన్న హీరోలు కదా మరి మన ఆ. కరెక్టే. ఇప్పుడు మీకేమో సినిమా అంటే డబ్బులు కావాలి, ఆ అమ్మాయిని ఎట్లయినా చూపించొచ్చు. కరెక్ట్. ఈ ఒక్క విషయంలో నేను క్లారిటీ తెలుసుకున్నాను. ఆ. అందరూ జనం మీద నెట్టేస్తున్నారు కానీ ఆ. అంటే జనానికి ఏదో ఇలా అర్ధనగ్నంగా చూపిస్తేనే జనం సినిమాలకు వస్తారు, గ్రామర్ గా హీరోయిన్ కనపడితేనే సినిమాలకు వస్తారు అని తప్పుడు భావన జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది తప్పండి. కాదు, మన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో, ఆ, అదే పోయిన సంక్రాంతికి అప్పుడు వెంకటేష్ సినిమాది ఉమ్, రానా నాయుడు తీసిన దానికంటే హిట్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం ఉమ్, మరి చిన్న ఎక్స్పోజింగ్ కూడా లేదు. ఉమ్, అలానే చాలా మంచి సినిమాలు, ఇప్పుడు జేబీఎం ఉంది ఏముంది అంటూ, ఉమ్. తర్వాత అదే వెంకటేష్ నటించిన దృశ్యం ఉంది ఏముంది అంటూ, కానీ మంచి హిట్ అయినాయి కదా, తప్పదు. జనం మీదకి నెట్టొద్దు. జనం మీదకి నెట్టొద్దండి. మీరు తీస్తే వాళ్ళు చూస్తారు. కానీ ఎక్కడైనా చూడండి, ఏ సినిమా అయినా బాగలేదు దీన్ని బ్యాన్ చేయాలి అని ప్రదర్శనలు జరిగినాయి. కానీ మాకు ఇంకాస్త మోతాదు పెంచి అశ్లీలమైన సినిమాలు తీయండి అని ఎక్కడ ప్రదర్శన చేయలే. జరగల. ఏ సినిమా అందుకని జనాల మీద నెట్టొద్దు. జనాలకి ఇప్పుడు ఎక్కడో అంతరాంతరాల్లో మెదడు లోపలి పొరల్లో ఒక అశ్లీలత ఉంటుందండి ప్రతి మనిషిలోనూ. మనిషి వర్సెస్ జంతువు అంటే ఎక్కడో ఒక మూల ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది, బేసిక్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. దాన్ని మీరు తట్టి లేపుతున్నారు, నిద్ర లేపుతున్నారు. కానీ అసలు ఆ ఇన్స్టింక్ట్ ఉండొద్దు అని చెప్పాలి, వాళ్ళకి అది అర్థం కావాలి అంటే మన వైపు నుంచి చాలా కృషి జరగాలి. అది చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా మంచిదే. ఇది సరైన సమయం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటిదాకా ఇంత చర్చ జరిగింది కదా, ఇది సరైన సమయం. ఎవరు పిల్లి మెడలో గంట కడతారో కట్టిద్దాం. శివాజీ గారే పిల్లిమల్లో గంట కట్టాలని చెప్పేసి కృష్ణకుమార్ గారు, ఎందుకంటే వివాదాన్ని స్టార్ట్ అయింది శివాజీ కామెంట్ ద్వారా కాబట్టి ఆయనకి సమాజంలో ఇప్పుడు మద్దతు కూడా వచ్చింది కాబట్టి ఆయన ద్వారానే పోరాటం స్టార్ట్ కావాలి. సినిమాల్లో వెస్ట్రన్ కల్చర్ కావచ్చు, ఇలా చిన్న బట్టల కల్చర్ కావచ్చు, సమాజం మీదకు రుద్దబడుతున్నటువంటి ఇలాంటి తప్పుడు పదజాలం ఎక్కువ కల్చర్ కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, టీవీ షోలు కావచ్చు, వీటి మీద పోరాటం కొనసాగాలని చెప్పేసి కృష్ణకుమారి గారు పిలిపిస్తున్నారు. నిజానికి నేను డే 1 నుంచి చెప్తూ వస్తున్నాం, అనసూయ మాత్రమే మా టాపిక్ కాదు, అసలు అనసూయ టాపికే కాదు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవటం, విదేశీ సంస్కృతిని అడ్డుకట్ట వేయటం, ఈ చిన్న బట్టల కల్చర్ని అలవాటు చేస్తున్న, బూత్ కల్చర్ని అలవాటు చేస్తున్న, అశ్లీలాన్ని మన కళ్ళ ముందు పెడుతున్నటువంటి సినిమాలు కావచ్చు, లేదు టీవీ షోలు కావచ్చు, ఈవెంట్లు కావచ్చు, ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనేది అందరి యొక్క డిమాండ్. దానికోసం పోరాటం కొనసాగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మేడం.